సరోగేట్ చూసింగ్ ఎవరిదై ఉంటుంది మేడం? అయితే హాస్పిటల్ ఉందా, లేదు అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు చూస్ ఒక్కోసారి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉంటారు. ఆల్ట్రూయిస్టిక్ అంటే పొత్తిగా ఏమీ ఆశించకుండా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన గురించి తెలిసిన వాళ్ళు ఉంటే తప్పితే ఓకే మన వాళ్ళు నేను హెల్ప్ చేస్తాను ఏముందిలే అనుకొని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళనే చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ రిలేటివే అయి ఉండాలి, వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా ఉంటారు. ఓకే, అంటే రిలేటివ్స్ ఆల్రెడీ అంటే వన్స్ డెలివరీ అయిపోయాక మళ్ళీ ఆ సరోగేట్కి బేబీని చూపించడం కూడా జరగదు అని చెప్పారు కదా మేడం. రిలేటివ్స్ అంటే ఖచ్చితంగా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అవి మనం తీసుకునే డాక్యుమెంట్స్ లోనే ఉంటుంది దట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ ఆన్ ద బేబీ అని చెప్పేసి. దానికి ఎమోషనల్గా అనిపించినా కూడా యూ హ్యావ్ టు గో బై ద లా, సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ ఆన్ ద బేబీ. ఓకే, సో అయితే ఈ సరోగేట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యామ్, సరోగసీకి ప్రొసీడ్ అయ్యే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి క్లియర్గా చెప్తారా? ఒక్కసారి నాకు బిడ్డ కనాలి అంటే నాకు సరోగేటే కావాలి అని వచ్చింది అని ఉంది అంటే కనుక వాళ్ళు ఫస్ట్ మంచి ఐవీఎఫ్ సెంటర్ని జెన్యున్గా లాస్కి అబైడ్ అయ్యి రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళిన ఉండే ఐవీఎఫ్ సెంటర్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అంతా సైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్లీ యూ విల్ బీ ఇన్వాల్వింగ్ యువర్ అటార్నీ ఆల్సో. ఒక లాయర్ త్రూ ఒక అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది. అవన్నీ ఫైల్ అన్నీ చేసేసిన తర్వాత ముందుగానే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఒక అవగాహనతో వెళ్ళాలి. వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గా వెళ్తుందా లేదా, మన రిజిస్ట్రీకి వీళ్ళు ఉన్నారా లేదా, టైమ్లీ మనకి ఇన్ఫర్మేషన్ సర్గేట్ నుంచి వస్తుందా లేదా, ఇవన్నీ వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటూ పర్లేదు ఈ డాక్యుమెంట్ వచ్చేసింది, మనకి ట్రీట్మెంట్ ఇంత అయింది, మనకి ఇన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, ఓకే నౌ సర్గేట్ వస్తుంది, సర్గేట్ని చూస్తాము, ట్రాన్స్ఫర్ అయిందా లేదా, పాజిటివ్ వచ్చిందా లేదా, ఇక్కడి నుంచి ఫర్దర్ ఎలా ఉంది, అది వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా సర్గేట్ సెంటర్ వాళ్ళు, అవన్నీ మనం పేరెంట్స్ ముందుగానే చూసుకుంటూ ఉండాలి మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు సరోగసీ విధానం అనేది ఎలా ఉంటుంది, ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అట్లాగే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ.